ఇదే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇదే చెప్పారు. సచ్ ఆయన కుమార్ కూడా గారు. అక్కడ హాస్పిటల్ సచ్ కుమార్ గారు హాస్పిటల్స్ ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ కావాలంటే 9,000 కోట్ల నిధులు కావాలి. ఇవన్నీ కూడా విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ అంతా కూడా ఎక్కడ బిల్స్ అక్కడే ఆపేసినారు. మేము వచ్చిన వెంటనే 162 క్రోర్స్ ఇచ్చాము. వచ్చి తర్వాత 200 క్రోర్స్ ఇస్తాం. నెక్స్ట్ 300 క్రోర్స్ ఇస్తాం. విడతల వారీగా ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వలేము. ఇదంతా గత గవర్నమెంట్ చేసిన యూజ్ ఇవన్నీ కూడా 100% అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఎంత అవగాహన లోపం అంటే ఇప్పటికీ కూడా అంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా 26 డిస్ట్రిక్ట్స్ అయినా కానీ 13 జిల్లాల వారీగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే డబ్బు తీసుకొస్తున్నారండి. సత్యకుమార్ గారు అదే విషయం ఓపెన్ చేసి ఏమంటే ఇక్కడ 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల వారీగా మాకు మరింత డబ్బు వస్తుంది కాబట్టి అదంతా తేవండి అని చెప్పిన వెంటనే అక్కడ ఇచ్చారండి. అంటే నేను బీజేపీని విడిగా నేను విడదీసి అయితే చెప్పట్లేదు, క్రెడిట్ తీసుకోవాలని చెప్పట్లేదు. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నాను. కానీ మీరు అడిగారు బీజేపీ ఏం చేస్తుంది అన్నదాన్ని. అలాగే స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుంది, అలా ఎవరు వెళ్ళి అడిగినా ఇప్పుడు ఇదేంటి యూనియన్ మినిస్టర్ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, అక్కడికి వెళ్ళి ఈ కాదు అవి కావాలి వెంటనే ఇక్కడ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలి వాళ్ళు చెప్పగా ఏమడిగితే అవి మీకు ఏం చేసుకోవాలంటే చేసుకోండి ఫండ్స్ మేము ఇస్తామని పైన చెప్తున్నారండి. అసలు ఓవరాల్ గా కూడా సింపుల్ అక్కడ ఇది రైల్వే డివిజన్ మనకి ఇవ్వాలి. అక్కడ ఆఫీస్ అదే రైల్వే మనకి డివిజన్ కడతామంటే స్పేస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ పాత స్పేస్ అక్కడ సరిగ్గా లేదని చెప్పి కొత్త ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డిపిఆర్ తో సహా రెడీ, ల్యాండ్ ఇవ్వగానే కట్టేస్తానని పైన చెప్తున్నారు. ఇప్పుడు వెరీ సూన్ దానికి కూడా పడుతుందండి. విడివిడిగా ఏమి చేయట్లేదు, అంతా కలిసికట్టుగానే రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఉన్నాం. చంద్ర గారు, విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ నేను మిమ్మల్ని